హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చూసారు కదా ఇవాళ మన గోంగూర పచ్చడి అనమాట. సంతకైతే వెళ్ళాం పాపం. నా కూతురు వచ్చేటప్పుడు మమ్మీ గోంగూర పచ్చడి చేయవా అంటే ఇంకా ఆలోచిస్తామా. ఒక 4-5 కట్టలు అయితే తీసుకొని అయితే వచ్చేసాం. ఆకులన్నీ తీసి శుభ్రంగా వాటర్లో అయితే కడిగి పెట్టానమాట. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, కొన్ని మెంతులు, కొన్ని ధనియాలు, జీలకర్ర, ఒక 7-8 ఎల్లిపాయలు కూడా రెడీ చేసుకున్నాను. ముందుగా ఇవి ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి అయితే కొద్దిగా లైట్గా ఫ్రై చేశాను. ఇవి కొద్దిగా వేగినాక ఇలా కొంచెం లైట్గా వేగినాక మిర్చిను, ఎల్లిపాయ కూడా వేసి మంచిగా వేపుకోవాలి. కొద్దిగా వేగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలి, లేదంటే మాడిపోతాయి. తర్వాత కొద్దిగా కొంచెం ఆయిల్ అయితే వేసి మళ్ళీ ఇంకొంచెం సేపు ఫ్రై అయితే చేశాను. చూడండి చక్కగా ఈ విధంగా వేగిపోయినాక వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసి ఒక 4 పచ్చిమిరపకాయలు సగానికి ఇలా తుంపుకొని ముందైతే పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. అవి కొద్దిగా చిటపట అన్నాక కడిగి పెట్టుకున్న గోంగూర కూడా చక్కగా కళాయిలో వేసేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మా వీడియోస్ చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గోంగూర ఒకసారి కాదు మంచిగా 2-3 సార్లు నీట్గా అయితే కడిగేసాను. ఇసుక ఏమన్నా ఉన్నా కూడా పోతుంది మంచిగా. ఈ గోంగూర మొత్తం వేసేసినాక మూత అయితే పెట్టేశాను. చూసారుగా చక్కగా మధ్యలో అయితే ఇలా వచ్చేసింది. వాటర్ అంతా చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. చూసారుగా చక్కగా ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇంకొంచెం మగ్గితే ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు చక్కగా మగ్గనివ్వాలి గోంగూరనైతే. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా ఈ విధంగా రావాలి, చక్కగా దగ్గరకు వచ్చేసింది. చూసారు కదా, గోంగూర అయితే రెడీ అయిపోయినట్టే. రోల్ అయితే ముందుగానే కడిగి పెట్టేశాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు అందులో రోటిలో వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేస్తున్నాను. రోలు బాగా చిన్నదనమాట, అందుకని ఈ మధ్య మిక్సీలోనే పడతాను, చట్నీలైనా పచ్చళ్ళైనా. కానీ ఎక్కడ మెత్తగా గంధంలాగా అయిపోతుంది, అందుకనే ఇవాళ రోల్లోనే దంచుతున్నాను. చక్కగా ఈ విధంగా మెత్తగా అయిందాక దంచుకోవాలి. మరి మెత్తగా ఏం కాదు, కొంచెం బరకబరకున్నా ఏం పర్వాలేదు. గోంగూర వేసాక అంతా మెత్తబడిపోతుంది. నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. మన వీడియోస్ అన్నీ కూడా ఇవి లాంగ్ వీడియోస్ కూడా మంచిగానే చూస్తున్నారు కొద్ది గొప్ప. మొన్ననే రీసెంట్గా అయితే 2000 మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు. అసలు నేనైతే ఊహించలేదని. యూట్యూబ్ ఛానల్ అంటే అంత ఈజీ కాదు, వామ్మో 500-1000 దాటడానికే సంవత్సరం అట్లా అవుతుంది, అట్లా ఇట్లా అనేసి అన్నారనమాట. నాకు కొంచెం డౌట్గానే ఉండే, కానీ అలా వస్తుంటే నాకు కూడా మంచి ఉత్సాహంగా ఉంది. ఇక వీడియోలు అంటే వీడియోల కోసమే ప్రత్యేకించి వండాలంటే అయితే మనతోని కాదు, మనం చేసుకునేయే వీడియోల రూపంలో అయితే చూపిస్తాం. మన డైలీ రొటీన్ ఇక మేము తినేవి, మా పిల్లలు, మేము ఎలా ఉండేదైతే ఇలా వీడియో పరంగా అయితే అందిస్తాం. మీరు సపోర్ట్ చేయండి, అలాగే మీ ఇంటి అమ్మాయిలాగా ఆదరిస్తారని కోరుకుంటూ. అలానే లాంగ్ వీడియోస్కి కూడా 3, 4, 5 అట్లా సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారు. ఎడదిరిగి షార్ట్స్కే బాగా వస్తున్నాయి అనమాట. లాంగ్ వీడియోలు కూడా ఇక నుంచి 2-3 రోజులు అట్లా కాకుండా డైలీ చేసేటట్టు చూసుకుంటాం. ఈ లోపు అయితే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మాటలలోనే. అయితే ఇది చిన్న రోలు కాబట్టి 2 సార్లు అయితే నూరుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒకసారి నూరేసి తీసేసాను. ఇప్పుడు మళ్ళీ అదే కొద్దిగా సగం మిగిలిన కారప్పొడిలో ఇంకొంచెం గోంగూర వేసేసి ఇలా స్పూన్తో తీస్తుంటే దీంట్లో కుదరట్లేదు, అందుకే చేయి పెట్టేశాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా పలుకున్న ఇలా గోంగూర వేసాక మెత్తగా రుబ్బుకుంటే చక్కగా మెత్తగా అయిపోతుంది. అక్కడక్కడ ఏమైనా ఎండుమిర్చి గింజలు తగిలినా కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఈ గ్యాప్లో మా చెర్రీ వచ్చి కొంచెం పెట్టమ్మా అంటే వాడికైతే పెట్టేసాను, చాలా బాగుందనేసి అయితే అంటున్నాడు. చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది. మొత్తం ఎత్తేయకుండా కొంచెం ఎత్తేసి కొంచెం అయితే ఉంచాను. ఉల్లిగడ్డలు దంచాలి కదా, ఎగిరిపోతాయని కొంచెం పచ్చడి కూడా ఉంచాను. ఇలా ఒక 2 ఉల్లిగడ్డలు అయితే ముక్కలుగా కట్ చేసుకొని దంచుతున్నాను. ఇవి వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. ఈ ఉల్లిగడ్డలు అయితే నేనైతే బాగా తింటాను అనమాట. అదే మిక్సీ జార్లో వేసి మిక్సీ పడితే ఉల్లిగడ్డ కనపడ్డే లేదా, ఏం గోంగూర పచ్చడో ఏమో అనుకుంటా తినేది. ఇవాళ అయితే ఇట్లా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అందుకే రోటి పచ్చళ్ళే బాగుంటాయని అంటారు అందరూ. ఇదే కంటిన్యూ చేస్తాం మేము కూడా. చక్కగా దంగిపోయాయి అయితే పచ్చడి కూడా అయిపోయింది, ఎత్తేస్తున్నాను. ఇక వేడివేడి అన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది తాలింపు పెడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ వేరేలాగా ఉంటుంది, కానీ ఇంకా దానికంటే ఇలానే తింటాం ఇష్టం మాకు, అందుకని తాలింపు అయితే ఏం వేయట్లేదు. చట్నీ అంతా ఎత్తేసాను, చక్కగా ఈ విధంగా అయిపోయింది. ఇక అన్నం పెట్టంటనే ఉన్నారు మా వాళ్ళు అయితే రెడీగా. అన్నం కూడా అయిపోయిందనమాట వేడివేడి. ఇప్పుడే గోంగూర పచ్చడి, అన్నం, అప్పడాలు అలాంటివి ఏం లేవు ఇవాళ, అందుకే అన్నంతో సరిపెట్టుకుంటాను. ఇక మా ఓడి గ్యాప్లో ఆమ్లెట్ అంటాడు. ఆమ్లెట్ ఎత్తే దీని టేస్ట్ తెలియదురా బాబు, వద్దని చెప్పి ఇది పెట్టేశాను.
సరే అన్నాడు కానీ ఓకే ఫ్రెండ్స్, నేను కూడా తినేస్తున్నాను. బాయ్ మరి.